4 3 2 1 0. మన రెండు అరచేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు రెండు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఇంకా 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 గట్టిగా కొద్దిసేపు మనం ఒక 5 minutes రిలాక్స్ అవుదాం. ఓకే, దెన్ మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇనిషియల్గా థాట్స్ ఎక్కువ వస్తున్నాయి, కానీ అంటే ఒక 15 minutes తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ ఐఎమ్ సీయింగ్ ద కలర్స్. ఇట్లా కలర్స్ వస్తూ వెళ్ళిపోతూ అలా కనిపించింది. మళ్ళీ నా 2 చేతులు గట్టిగా బిగుసుకొని ఏదో వైబ్రేషన్స్ ఉన్నట్టు అనిపించింది సార్. నాకు మెడిటేషన్లో అనుభవాలు అంటే సేమ్ పీస్ దొరికింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు మెడిటేషన్ కోసం ఈరోజు అయితే స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అయింది మెడిటేషన్కి బికాస్ ఆఫ్ ద నాయిసెస్, బట్ తర్వాత బాగా కుదిరింది. ఓ 15-20 minutes అనుకుంటాను. నాకు అంటే వైబ్రేషన్ మొత్తం బాడీ వైబ్రేట్ అవుతుంది, బట్ వెరీ పీస్ఫుల్, వెరీ కామ్. మీ అనుభవాలు చెప్పండి. నాకు ఈరోజు అయితే అసలు ఇప్పటికి కూడా శరీరం ఇంకా తేలిక అవ్వట్లేదు, చాలా తేలిపోతున్నట్టు, నా ఫేస్ అంతా కూడా ఎటో వెళ్తుందా అన్నట్టు అట్లా ఉన్నదండి. అసలు పూర్తిగా వైబ్రేషన్స్ ఒకటి అని చెప్పలేను. నాకు ఒళ్ళంతా కూడా వేసిపోయి తలంతా తేలికగా, కళ్ళన్నీ తేలికగా అట్లా అయిపోతున్నాయి. కొంచెం లైట్గా పత్రిసార్ చెయ్యి ఆ చేతి వేళ్ళ దగ్గర నుండి చాలామంది మనుషులకి ఆయన ఏదో ఇచ్చేస్తున్నట్టు బాగా అనిపించిందండి నాకు. అంతకుముందు నేను ఇండియా నుండి వచ్చాను, అంతకుముందు ధ్యానం చేశాను, సార్ను కూడా చూశాను. చాలా ఆనందం నాకు. కడతాలు వెళ్ళినా, ఆ సార్ మాటలు విన్నా, ధ్యానం చేసినా చాలా ఆనందం కలుగుతుంది నాకు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఏది కోరుకోకుండానే అన్నీ వచ్చేస్తున్నాయి. నిజానికి అన్నీ అంటే మనం చెప్తున్నారు కదా, ఏది కోరుకోక్కర్లేదు ధ్యానంలో ఉంటే అదే అన్నీ జరుగుతూ ఉంటాయి అని. నాకు అట్లా బాగా అలవాటైపోయింది. నేను ఏది కోరుకోవట్లేదు, దేవుడికి దండం పెట్టుకున్నా కూడా పెట్టుకుంటాను, కానీ ఏది కోరుకోను. ఏ నామం చెప్పినా, ఏ శ్లోకం చెప్పినా శ్లోకం చెప్తాను అంతే. అయితే అంతకుముందు కిందటి సంవత్సరం నాకు బాగా లోయలు, జలపాతాలు అన్నీ బాగా కనిపించాయి అన్నమాట. అవన్నీ అలా కనిపిస్తుంటే నేను అంతకుముందు అరకు వెళ్ళాను కదా, అక్కడవి ఎప్పుడియో నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అలా అనుకున్నాను. అనుకోకుండా 3 రోజుల్లో మా చెల్లిగారు అమ్మాయి పిలిచి మలేషియా రావాలి పెద్దమ్మ, నువ్వు రావాల్సిందే అని గొడవ పెట్టేసి తీసుకెళ్ళిందనమాట. ఆ మలేషియాలో వాళ్ళు వేరే ప్లేస్లకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసిన జలపాతాలు నాకు ఇవే కదా, నాకు ధ్యానంలో కనిపించినాయి, నా కళ్ళల్లో కనిపించినాయి, ఇవే నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైందనమాట. అట్లా కొన్ని ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఇది నాకు కనిపించేది
అనేది తెలియట్లా. అది పూర్తిగా కనిపించినాక మాత్రం ఇదే నాకు ధ్యానంలో కనిపించింది, నాకు ఇదే సార్ చూపించింది అని అది మాత్రం బాగా అర్థమవుతుందండి. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. ధ్యానమే నాకు అన్ని ధైర్యాలు ఇస్తుంది, అన్నిటా ముందుకు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ అండి. ఈరోజు ధ్యానం చాలా చాలా బాగుంది. నేను ఇట్లా గ్రూప్ మెడిటేషన్కి అమెరికా వచ్చినాక చేయలేదు, అందుకని ఇంకా ఆనందంగా ఉందన్నమాట. నిన్నటికన్నా కూడా ఈరోజు అసలు చెప్పలేని ఆనందం. రండి రండి జానులారా, రండి రండి జానులారా, ఈ జానము మనకెంతో ఆనందం, ఈ జానము మనకెంతో ఆనందం. రండి రండి జానులారా, రండి రండి జానులారా, ఎరుకలోనే ఉండి ధ్యానము చేసిన అన్నిలకు సూక్ష్మరూపివై తిరుగును. ఎరుకలోనే ఉండి ధ్యానము చేసిన అన్ని లోకాలకు సూక్ష్మరూపివై తిరుగును. రండి రండి జానులారా, మన కోసం దిగి వచ్చిన పాత్రిజీ ఆశయం, మన కోసం దిగి వచ్చిన పాత్రిజీ ఆశయం. భువిలోన అందరూ ధ్యానము చేసి స్వర్గతుల్యమవ్వాలని, భువిలోన అందరూ ధ్యానము చేసి స్వర్గతుల్యమవ్వాలని. రండి రండి జానులారా, రండి రండి జానులారా, ఈ ధ్యానము మీకు ఆరోగ్యమునిచ్చు, ఈ ధ్యానమే మీకు ఆరోగ్యమునిచ్చు, ఐశ్వర్యమునిచ్చే సౌభాగ్యమునిచ్చు. ఏది కోరినా కోరకున్నా విశ్వమంతా ఆనందం. ఏది కోరినా ఏది కోరకున్నా విశ్వమంతా ఆనందం. ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనించెదరో, ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనించెదరో, అప్పుడే మీలోకి విశ్వశక్తి దిగును, అప్పుడే మీలోకి విశ్వశక్తి దిగును. రండి రండి జానులారా, రండి రండి జానులారా, మీ ముక్కులోని గాలి ముక్తినిచ్చే దారి, ముక్కులోని గాలి ముక్తినిచ్చే దారి. మీ శ్వాసను మీరు గమనించుకోండి, మీలోనే విశ్వమంత నిండి ఉన్నది, అది తెలుసుకోండి. రండి రండి జానులారా, రండి రండి జానులారా. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత చేశానండి మెడిటేషన్. థాట్స్ బాగా కంట్రోల్ అయిపోయాయి, ఎనర్జీ పాస్ అయ్యేది బాగా తెలుస్తుందన్నమాట. బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇవాళ మాత్రం చాలా హాయిగా అనిపించింది. మీ ఊరు, మీ గురించి చెప్పండి. నాది అనంతపూర్ దగ్గర నార్పాలండి. నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేదాన్ని, అంటే నా ఏజ్ 12 years అప్పటి నుంచి కూడా ధ్యానం చేసేదాన్ని. అలా నేను 18 years వరకు చేశాను, అరౌండ్ 18 to 20 years వరకు చేశాను. మ్యారేజ్ తర్వాత ఇంకా తర్వాత బ్రేక్ పడిపోయింది. అప్పుడప్పుడు ఇంకా ధ్యానం యజ్ఞాలకి అలా వెళ్ళేదాన్ని. ఇంట్లో ఎప్పుడైనా కూర్చునేదాన్ని. సజ్జన సంగత్యాలు అవన్నీ అటెండ్ అయ్యేదాన్ని కాదు, ఆపర్చునిటీ లేక. ఆ తర్వాత యూఎస్కి వచ్చేసాను. యూఎస్కి వచ్చేసిన తర్వాత మరీ బ్రేక్ పడిపోయింది.
ఈ మధ్యనే మరి ఇండియా వెళ్ళాను, ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను. ఆ తర్వాత అప్పటి నుంచి అప్పుడప్పుడు చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే గిల్టీగా ఫీల్ అవుతున్నాను, ఇంత వాల్యుబుల్ టైం మిస్ అయినందుకు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి నేను ఇంకా ఎవ్రీడే ప్రాపర్గా చేసుకోవాలి అండ్ బుక్స్ కూడా బాగా చదవాలి. నా సెల్ఫ్ నేను కనుక్కోవాలి, నా పర్పస్ కనుక్కోవాలి, లైఫ్ పర్పస్ అనేసి అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఎలా మాట్లాడుతున్నానో సేమ్ అంతే లెవెల్ మాస్టర్ ఆవిడ. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వీరి బ్రదర్స్ సునీల్, సాయి, మేడం మేమందరం కలిసి అనంతపురం జిల్లాలో నార్పల అనేటువంటి ఒక మండలం ఎన్ని కార్యక్రమాలు చేశామో, ఎంత వర్క్ చేశామో. మా ఏజ్ అప్పుడు ఎంత, 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులో మేము చేసిన పనులు అవన్నీ. కానీ ఇక్కడ మరీ ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మాయ అన్నది శివతాండవం చేస్తుంది ఎరుక కోల్పోతే. ఎప్పుడు ఎరుకను కోల్పోకూడదు. ప్రతి సాధకుడికి ఒక పరీక్ష ఉంటుందన్నమాట. మనము వైకుంఠపాడి గేమ్ ఉంటుంది కదా, వైకుంఠపాడి గేమ్ అంటారు కదా, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఎప్పుడు ఏ పాము మింగుతా తెలీదు. సాధన చేస్తే నిచ్చెన ఎక్కుతాం, సాధన చేయకపోతే పాము నోట్లో పోయి పడతాం. పోనీలే ఎన్నో పాములు తప్పించుకొని పోయాం కదా పైకి అంటే పైన ఇంకొక పెద్ద పాము ఉంటుంది. అది తినేస్తేనేమో మళ్ళీ స్టార్టింగ్ ఒకటి మీదకి వచ్చి కూర్చుంటుంది. మన లైఫ్ కూడా అంతే. పెద్ద పెద్ద యోగీశ్వరులు, పెద్ద పెద్ద మునీశ్వరులు, రాజర్షులు, బ్రహ్మర్షులు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే, మాయ అన్నది ఎప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరి మీదైనా ఉంటుంది, నా మీద ఉంటుంది, మీ అందరి. ఇదే భూమి మీద ఒక దేవుడిలా జీవించవచ్చు. ఇదే భూమి మీద దానికి క్వైట్ ఆపోజిట్ అనేక బాధలతో, దుఃఖాలతో, సమస్యలతో జీవించవచ్చు. బట్ చాయిస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. మనం ఎలా జీవించాలి అన్న చాయిస్ మాత్రం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర ధ్యానం అనే అస్త్రం ఉందనుకోండి, ఎప్పుడు ఎరుక చాలా ఇంపార్టెంట్. ఎరుకను కోల్పోయే ఏ పని మనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడాను. ఎరుకను కోల్పోయే ఏ పని మనం చేయకూడదు. మన శక్తిని తగ్గించుకునే ఏ పని మనం చేయకూడదు. మన శక్తిని మల్టిప్లై చేసుకునేటువంటి పనులే మనం చేయాలి ఎప్పుడు. ఆల్వేస్ ఏ పనైనా చేస్తే మన శక్తి తగ్గిపోతుందంటే ఆ పని జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. ఏ పని చేస్తే మన శక్తి ఒక 100 రెట్లు పెరుగుతుందో ఆ పని చేయాలి. ఏ పని చేస్తే మన లోపల ఆనందం శివతాండవం చేస్తుందో ఆ పని చేయాలి. ఏ పని చేస్తే మనతో మనం ఉంటామో ఆ పని చేయాలి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం 1 గంట 10 నిమిషాలు ఈరోజు ధ్యానం చేసాం. ఓకే, చాలా ఆనందంగా ఉంది. గంట పైన మనం అందరం ధ్యానం చేసినందుకు గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఒక్క సరికాని మాట మాట్లాడితే ఈ గంట 10 నిమిషాల శక్తి పోతుంది. ఒక్క వర్డే నేను చెప్తున్నా, ఒక్క మాటే, 10 మాటలు కాదు. ఒక్క మాట సరికాని మాట మాట్లాడితే మన ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎరుక
అవేర్నెస్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సో ప్రతి మనిషి ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్కి వాళ్ళు రావడానికి ఒక కారణం ఉంటుంది. ఆవిడ 1998లో వచ్చింది ధ్యానానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. 1998 గ్యాప్ వచ్చింది కదా అని ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ కనెక్ట్ అయితే చాలు, మళ్ళీ సింహం బ్యాక్ వచ్చినట్లే. సో దయచేసి ఇక్కడ ప్రతి వారం ఏదో ఒక రోజు, శనివారమో ఆదివారమో అట్లీస్ట్ 1 టైం ఫిజికల్గా కలవాలి. ఇలా కలిసినప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఒకరి గ్రోత్ ఒకరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకరి అనుభవాలు వింటుంటే మనకి ఎంతగానో అవి బెస్ట్గా మనకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ మీ పేరు ఏం పేరు సార్? శ్రీధర్ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన కర్తాల్లో కలిశారు నన్ను. నేను అమెరికా వస్తున్న ముందు అనుకుంటా కదా సార్. ఇక్కడికి వచ్చే ముందు కర్తాల్లో కలిశారు. సో సార్ కూడా అదే అంటున్నారు, సార్ ఇక్కడ మేము ఒక గ్రూప్గా కలిస్తే బాగుంటుందని. సో దయచేసి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ గ్రూప్గా కలవండి. అందరి అనుభవాలు అందరికీ ఉపయోగపడుతుంటాయి. నేను రెగ్యులర్గా చెయ్యను. ఇవాళ లైక్ వన్స్ ఇన్ అ మంత్ అలా చేస్తాను. బట్ ఇవాళ చేస్తే చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంది. అది రెగ్యులర్గా చేయాలి, అలవాటు చేసుకోవాలి నేను ఇంకా ఇప్పటి నుంచి. టైం తీయాలి. ఈరోజు ఏం జరిగింది మేడం చెప్పండి. ఎవరు నేను? మీరే ఈరోజు ధ్యానంలో ఇంతకు ఏం జరిగింది అంటున్నా. నా ఎక్స్పీరియన్సే కదా మీరు అడిగి. మీ ఎక్స్పీరియన్స్, అందరి ఎక్స్పీరియన్స్ కూడా సామూహికంగా చేసినప్పుడు ఒక ఎనర్జీ రైజ్ అవుతుంది కదా. మీ అబ్జర్వేషన్ చెప్పండి. నా అబ్జర్వేషన్ అంటే ఇండివిజువల్ ఎనర్జీస్ నాకు అంటే ఆ స్టేజ్ అంటే నేను తెలుసుకోలేను. బట్ ఆబ్వియస్లీ గ్రూప్ మెడిటేషన్స్ అనేది ఫ్రీక్వెన్సీ రేస్ చేస్తుంది. వీ కెన్ ఫీల్ దట్, అంటే ఇండివిజువల్గా ఫీల్ అవ్వగలుగుతాం. అది నాకైతే ధ్యానంలో మామూలుగా రోజు చేసినా కూడా థర్డ్ ఐ ఎనర్జీస్ తెలుస్తాయి బాగా. నాకు వాపు వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా వాపు పెరుగుతూ ఉంటుంది అనమాట థర్డ్ ఐ ప్లేస్లో. అండ్ హోల్ బాడీ చాలా హయ్యర్ వైబ్రేషన్స్లో ఉండి చాలా కంప్లీట్గా గట్టిపడిపోతుంది అనమాట ఆ ఎనర్జీతో. ఎలా అంటే శ్వాస జీరో అయిపోతుంది, ఇంకా నాకు శ్వాస ఏమీ ఉండదు, నేను ఇంకా కంప్లీట్లీ లీనమైపోయినట్టు ఉంటుంది అనమాట. అలాంటి స్టేట్ ఉంటుంది నాకు. ఇవాళ కూడా అలాగే ఉండింది స్టేట్. ఐ ఎంజాయ్ దాట్. అండ్ అది ఎప్పుడు కూర్చున్నా ధ్యానంలో అలాగే ఉంటుంది నాకు. దట్స్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు అంటే స్టార్టింగ్లో బాగా అనిపించింది. కొంతసేపు తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు నా శ్వాస నాకు దగ్గరగా అనిపించేసి నాకు ఇంకా స్పేస్ లేదు ఇంకా మూవ్ అవ్వడానికి అన్నట్టు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత నాకు ఫ్యూ డేస్ నుంచి నాకు ఇక్కడ ఇలా లాగేస్తుంది. సో నాకు హెడ్ హెవీ అయిపోయి నాకు అది చాలా డిస్కంఫర్ట్ అయ్యి నేను కళ్ళు తెరిచేసాను, నా వల్ల కాలేదు. పైగా కింద కూర్చోవడం కూడా నాకు అలవాటు లేకుండింది, ఈరోజు కూర్చోవాల్సి వచ్చింది. సో అది ఒకటి నాకు బాగా ఇలా లాగేస్తూ ఇట్లా అనిపించింది. అంతే. నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఒక 1-2 మంత్స్ ఇండియా వెళ్ళేసి వచ్చాను, గ్యాప్ వచ్చింది. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను మెడిటేషన్. నిన్న అంతగా అనిపించలేదు, బట్ ఈరోజు చాలా ఎనర్జీస్ అలా తెలిసాయి. కొంచెం బాడీ స్వింగ్ అవుతున్నట్టుగా అనిపించింది ఈరోజు. నేను యాక్చువల్లీ కింద కూర్చోలేను, సో కొంచెం ఫిజికల్లీ డిస్టర్బెన్స్ ఉండింది. బట్ ఈ మధ్య నేను ఫీల్ అవుతుండేది బాడీ అంతా ఏదో హెవీనెస్ పోయి చాలా తేలిగ్గా, లైక్ ఒక ప్లెజెంట్ మోడ్, లైక్ మన ఏ ఆలోచన మనల్ని ఇప్పుడు బాధ పెట్టదు. ఏదో ఒక బర్డన్ ఫీల్ అయ్యేది ఈ మెడిటేషన్ తర్వాత అదంతా క్లియర్ అయినట్టుగా, ఒక స్వాంతన, లైక్ కంఫర్ట్, ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఆ హెవీనెస్ అంతా పోయి, అది ఈ మధ్య నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఏప్రిల్ నుండి చేస్తూ ఉంటాను నేను. దట్ ఈస్ మెయిన్.
హలో, నా పేరు దేవిక అండి. నేను యాక్చువల్గా ఇండియాలో కాలేజ్లో ఉన్నప్పుడు చేసేదాన్ని. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మొన్న మేలో స్టార్ట్ చేశాను. 40 days కంపల్సరీ అంటే కంపల్సరీ ఎలా అయినా కుదుర్చుకుని చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత పెద్ద బ్రేక్ తర్వాత మళ్ళీ ఇవాళే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ స్టార్ట్ చేసినందుకు ఇలా. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవాళ చాలా మంచి స్టేట్కి వెళ్ళాను, ఒక 10 to 15 minutes. బట్ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యా, లైక్ మా పాపను పిక్ చేసుకునేది ఉంది అని డిస్టర్బ్ అయ్యా. బట్ ఒక 15 minutes అయితే మంచి ఎనర్జీ ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉందండి. హలో అండి, నా పేరు కళ్యాణి. నేను ఒక 2 months బ్యాక్ స్టార్ట్ చేశాను మెడిటేషను. సో ఈ 2 monthsలో మధ్యలో ఇండియా వెళ్ళాను, గ్యాప్ వచ్చింది. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో థాట్స్ బాగా వచ్చాయి, బట్ రాను రాను రెడ్యూస్ అవుతున్నాయి. ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను. హలో అండి, నా పేరు శ్రీధర్ అండి. నేను ధ్యానంలోకి వచ్చింది 2021 అండి. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఇప్పటికి. సో ఫస్ట్లో 1.5 years వరకు బాగా ధ్యానం చేసేవాడిని. ఆ తర్వాత ధ్యానం కంటిన్యూ చేస్తున్నాను, కానీ ఒక్కడనే చేసుకునేవాడిని ఇంట్లో ఉన్నప్పుడు. సో గ్రూప్ మెడిటేషన్ నాకు ఇది సెకండ్ గ్రూప్ మెడిటేషన్ అనమాట. ఫస్ట్ గ్రూప్ మెడిటేషన్ ఏమో నేను కర్తాలో చేశాను, యాక్చువల్లీ థర్డ్ అండి ఇది. కర్తాలో చేసినప్పుడు గ్రూప్ మెడిటేషన్ ఆల్మోస్ట్ ఒక 30-40 members ఉన్నారు. సో అది నా ఫస్ట్ అనుభవం. అది చాలా బాగా నచ్చింది, అంటే చాలా బాగా ఎనర్జీస్ కూడా వచ్చాయి అనమాట కర్తాల్లో. సో ఆ తర్వాత అప్పటి నుంచి గ్రూప్ మెడిటేషన్ చేయాలి అనుకునేవాడిని. మళ్ళీ వాళ్ళు కుదిరింది కరెక్ట్గా. సో ఇవాళ ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ కొద్దిసేపు కింద కూర్చొని చేశాను, కాకపోతే కాళ్ళు నొప్పి పుట్టేసరికి మళ్ళీ పైన కూర్చున్నాను. పైన కూర్చున్న తర్వాత ఇంక చాలా బాగుంది. థాట్లెస్ స్టేట్కి కూడా కొద్దిసేపు వెళ్ళినట్టు కూడా అనిపించింది. బట్ ఆ వైబ్రేషన్ కూడా అది తెలుస్తూనే ఉంది, అవేర్నెస్లో ఉన్నా కానీ ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. చాలా బాగుందండి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సార్, కర్తాల పిరమిడ్లో అక్కడ మహేశ్వర్ మెగా పిరమిడ్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ చేయాలని కోరిక. కింగ్స్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ చేశాను. అక్కడ ఒక ఆల్మోస్ట్ 1.5 hours వరకు చేశాను అనమాట. సో ఒక 2 days ఉన్నాను అక్కడ, 2 days చేశాను అక్కడే ఉండి. సో అది చాలా బాగుందండి. అసలు చాలా ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అసలు లోపల కూడా. సో ఇట్స్ అ వెరీ బిగ్ పిరమిడ్ అండి అది. అసలు చూడాలి, అది చాలా ఉంది. అది థ్యాంక్ యూ అండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో అండి, నా పేరు ప్రవీణ్. సో లాస్ట్ 2-3 days నుంచి కొన్ని నెగటివ్ థాట్స్ రన్ అవుతున్నాయి బాగా. చెప్పాలంటే నిన్నటి నుంచి ఈవెన్ బ్రీతింగ్ కూడా చాలా హెవీగా తీసుకుంటున్నాను, హార్ట్ అంతా చాలా హెవీగా ఉందన్నమాట. సో ఇవాళ కూడా ఇక్కడికి రావడం ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఆనంద్ మాస్టర్ చెప్పారు 41 days ఛాలెంజ్ తీసుకోమని. సో సరే రేపటి నుంచి అనుకున్నాను, సరే ఎందుకు ఈరోజే స్టార్ట్ చేయొచ్చు కదా, అందరూ ఉన్నారు గ్రూప్ మెడిటేషన్ అని చెప్పి వచ్చాను. సో మెడిటేషన్లో కూర్చున్నాక ఒక ఆ నెగటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోడ్ అయ్యి టూ మెనీ థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ 30 minutes తర్వాత ఆ థాట్స్ అన్నీ అయిపోయాయి. ఎంత ఆలోచిద్దామన్నా కూడా ఇంకా ఏ థాట్స్ రావట్లేదు. బట్ నాకు ఆల్వేస్ లైక్ చిన్నప్పటి నుంచి ఏదైనా ఖాళీగా ఉంటే చాలా ఏదో ఒక ఆలోచించడం అలవాటు అనమాట. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ సమ్ పాజిటివ్ థింగ్స్. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో నా బ్లడ్ రిలేషన్, వాళ్ళతో చాలా రోజులుగా నేను కలవట్లేదు అనమాట. సో అందరినీ వెంటనే కలవాలి, వెంటనే మాట్లాడాలని ఒక పాజిటివ్గా అనిపించింది అనమాట. యా, దట్స్ హౌ టుడేస్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు లక్ష్మణ్. నేను మామూలుగా మెడిటేషన్ చేయను, బట్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. బట్ ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక 1 hour కూర్చున్నా అంటే నాకే నమ్మకం లేదు. సో బేసిక్గా నేను మామూలుగా 10 minutes అలా చేసి డివేట్ అయిపోయి ఆపేసేవాడిని. నిన్న కూడా ఆల్మోస్ట్ 40 minutes కూర్చున్నాను కానీ బట్ లైక్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఫోకసింగ్. ఈరోజు అసలు కూర్చున్నాను కానీ 1 hour ఆల్మోస్ట్ కదలకుండా ఉన్నాను. సో ఈవెన్ నాకు కూడా అది మంచి అనిపించింది. అండ్ మోర్ ఓవర్ లైక్ 40 days ఏదో అన్నారు కదా, అది చేద్దామని అనుకుంటున్నాను. బట్ అది నిన్న నుంచి కౌంట్ చేసుకుంటున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ దట్. అండ్ మా డాక్టర్తో కూడా ఛాలెంజ్ చేశాను, సో దట్ షీ కెన్ ఆల్సో జాయిన్ విత్ మీ అని. సో లెట్స్ హోప్ వీ కెన్ డూ దట్ 40 days థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో అండి, నా పేరు రఘు అండి. సో నేను ఇవాళ మొత్తం టైం ఉండలేకపోయాను. ఫస్ట్ టైం వచ్చాను ఇవాళ మెడిటేషన్కి. కాకపోతే పిల్లలు పికప్ ఉండి ఎక్కువసేపు చేయలేకపోయాను, హాఫ్ అన్ అవర్ చేశాను. మెయిన్ నేను ఇవాళ రావడానికి కారణం మా వైఫ్ దేవిక. తను ఆల్రెడీ చేసి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పింది. అవును. సో ఈ గ్రూప్ మెడిటేషన్ నాకు ఛాన్స్ దొరికింది. సో ఇక్కడ గ్రూప్ మెడిటేషన్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో వాట్ ఎవర్ లైక్ 30 minutes నాకు ఇట్ టేక్స్ టు గెట్ ఇన్ టు దట్ నార్మల్ కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ గ్రూప్ మెడిటేషన్లో జస్ట్ 10 minutesలో ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ దట్. ఈవెన్ బ్రీతింగ్ కూడా నాకు డిక్రీజ్ అయిపోయింది. సో ఇంకో ఎక్స్పీరియన్స్ ఏం లేదు, జస్ట్ ఐ వెంట్ ఇన్ టు దట్ స్టేట్ లైక్ బ్రీతింగ్ ఏం లేదు కానీ. సో ఓన్లీ థింగ్ అంటే ఐ ఫీల్ లైక్ ఫుల్ ఎనర్జీ పాసింగ్ ఫ్రమ్ మై స్పైనల్ టు హియర్, అండ్ ఇక్కడ హెవీగా అనిపిస్తుంది. సో మంచిగా అనిపించింది అనమాట. సో ఈరోజు మెడిటేషన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మళ్ళీ ఒకసారి. ఒక్కొక్క స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఆ స్థాయికి అనుగుణంగా వారి యొక్క పనులు ఉంటాయి, వాళ్ళ యొక్క స్థితి ఉంటుంది. మనం ఈ స్థితులను 7 typesగా చెప్పుకోవచ్చు అనమాట, 7 రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిని చక్రాస్ రూపంలో కూడా చెప్తారు. మూలాధార చక్రం అని, స్వాధిష్టానం అని, మణిపూరక అని, అనాహత అని, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ఆజ్ఞ వరకు దీన్ని చక్రం అంటారు. చక్రం అంటే మళ్ళీ తిరిగి వచ్చేది, అంటే ఈ చక్ర వరకు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. బట్ సహస్రార, దిస్ ఈజ్ నాట్ చక్ర, సహస్రార ఇస్ ద స్టేట్, ఇదొక స్థితి. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మూలాధార చక్ర. ఈ మూలాధార చక్రలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి బేసిక్ సర్వైవల్, ఫుడ్డు, షెల్టర్ అండ్ ఆల్వేస్ భౌతికతకు సంబంధించిన అనేక అంశాల మీద లైఫ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఫిజికల్ లైఫ్ సంబంధించిన ఎంజాయ్మెంట్లో ఇక్కడ ఈ స్థితిలో ఆ సోల్ పరాకాష్ఠలో ఉంటుంది. మనం కొంతమందిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, వాళ్ళు మన ఇంట్లో కూడా ఉంటారు. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ధ్యానం అనేది పొరపాటున కూడా అది వాళ్ళకి ఎక్కదు, వాళ్ళకి అర్థం కాదు కూడా. నెక్స్ట్ స్వాధిష్టాన. నేను, నాది, నా వాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి నా పిల్లలు, ఇది నాది, అది నాది, నేను, నాది. స్వాధిష్టాన ఆల్వేస్ దాని యొక్క స్థితి ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్. ఎమోషనల్ లెవెల్లో ఇక్కడ శివతాండవం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఎమోషన్స్ పరాకాష్ఠలో ఉంటాయి. దిస్ ఈజ్ స్వాధిష్టాన. నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నాది. ఎంటైర్ తన చివరి శ్వాస వరకు ఇదే తిరుగుతూ ఉంటుందన్నమాట.
దీనికి మించి ఇంకొక మూమెంట్ ఉండదు. కంప్లీట్గా అన్ని రకాల ఎమోషన్స్లో అన్ని యొక్క ఎమోషన్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అన్నమాట. దీనికి కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ళ ఎంటైర్ లైఫ్నంతా కుటుంబం కోసం పెడతారు. నా కుటుంబం. ఎగ్జాంపుల్స్ మన ఇంట్లోనే ఉంటారు. వీళ్ళకి ధ్యానం అంటే ఎక్కదు, వింటారు. బట్ నెక్స్ట్ మణిపూరక, దిస్ ఈజ్ పవర్ చక్ర. ఈ సీటు నాది, అది ఏ సీట్ అయినా కానీ, ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం, పిఎం, ఎనీ పోస్ట్, చిన్న పోస్ట్ నుంచి, గ్రామ స్థాయిలో ఉండేటువంటి చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టులన్నింటిలో కూడా మ్యాక్సిమం లెవెల్, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మణిపూరక చక్రాలు విశేషంగా ఉన్న ఆయన యొక్క అల్టిమేట్ స్థితిలో ఉంటారు ఆయన. వీళ్ళు ఎక్సెప్షనల్ కేస్. నరేంద్ర మోడీ గారు పవర్ఫుల్ యోగి. మ్యాక్సిమం లెవెల్ మణిపూరక చక్ర అంతా కూడా పవర్. ఆల్వేస్ దే వాంట్ పవర్. ఈ పవర్ ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. పవర్ లేకపోతే వాళ్ళు అంతే అధోపాతాలానికి వెళ్తారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర పవర్ లేకపోతే వాళ్ళు చాలా చిన్నపోతారు. పవర్ కావాలి. ఈ 3 మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, ఈ 3 చక్రాలలో కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆ ఆత్మకు ఒకటి స్ఫురణ వస్తుంది అన్నమాట. పొద్దున్న లేస్తే తింటాం, తాగుతాం, పండుకుంటాం, జీవితం అంతా ఇదేనా? ఎంతసేపు నేను నాది అని కొట్టుకొని చచ్చిపోతే, తీరా నా ముసలి వయసు వచ్చేసరికి నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తే చివరికి నాకు మిగిలింది ఏంటి అని కొన్ని లైఫ్ టైమ్స్లో లెసన్స్ నేర్చుకొని పవర్ అని వెంటాడాను. కానీ అసలైన ఆనందం నేను పొందలేకపోతున్నాను. ఏంటి? ఏదో ఉంది, ఏదో చేయాలా, ఈ ఆలోచన కలిగిన ఆత్మలు అనాహత. ఇక్కడ ఇంకా నోరు విప్పడు, సైలెంట్ అయిపోతాడు. ఏదో ఉంది, తెలుసుకోవాలి నేను, సెర్చ్ చేయడం మొదలు పెడతాడు అనాహత. నెక్స్ట్ విశుద్ధి. ఇక్కడ అసలు సిసల్ లెసన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎవరు ఏది చెప్పినా పోవడం, వినడం, అక్కడ ఆ విషయాన్ని పాటించడం, ప్రతిదీ టేస్ట్ చేస్తాడు అక్కడ విశుద్ధిలో. ఎందుకంటే ఇదంతా ఈ ఆత్మకు అర్థమైపోయింది, ఇదంతా ఇంపర్మనెంట్ అనేది. వాట్ ఈజ్ పర్మనెంట్ అనే సర్చింగ్ మొదలవుతుంది. దిస్ ఈజ్ విశుద్ధి చక్ర. ఇక్కడే ఎన్నో నేర్చుకుంటాడు, ఎన్నో తెలుసుకుంటాడు. నెక్స్ట్ ఆజ్ఞా చక్ర. ఈ స్థితిలో ధ్యానం పరాకాష్ఠలో ఉంటుంది. థియరీ మాట్లాడాడు ఒక రమణ మహర్షి. ఆయన కంప్లీట్ సైలెన్స్. ఇంకా ఇక్కడ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. థియరీ నచ్చదు వాళ్ళకి, ప్రతిదీ ఎక్స్పెరిమెంటే. ఏదైతే చదివి ఉంటాడో పుస్తకాల్లో ఆత్మ గురించి మాట్లాడాడు, ఆత్మని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. హయ్యర్ వరల్డ్స్ గురించి నోరు విప్పడు. హయ్యర్ వరల్డ్స్లో అతను పోయి ఉంటాడు తన అనదర్ బాడీతో, యాస్ట్రల్ బాడీతో. థర్డ్ ఐ గురించి నోరు మాట్లాడాడు, థర్డ్ ఐతో చూస్తాడు. యాస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడు, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు. మన డెత్ తర్వాత ఏముంది మాట్లాడు, మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడు, మరణం తర్వాత జీవితం అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తొస్తాడు. లైక్ పైలట్ బాబాకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన రీసెంట్గా బాడీ వేకెట్ చేశాడు. ఆయన వాటర్ లోపల కొన్ని రోజుల పాటు ధ్యానంలో ఉంటాడు. అండర్ ద వాటర్ మనం 1 నిమిషం కూడా ఉండలేం. ఈ లాజిక్ బ్రెయిన్కి తెలియని ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్ ఎంతో ఉంది. ఆయన ఇక్కడ ఉంటాడు, ఒకటే సమయంలో ఇంకొక లోకాల్లో కూడా ఉంటాడు అనమాట. వాళ్ళు మాట్లాడరు.